పారిశుద్ధ కార్మికుని పవిత్ర హృదయం మనం ఈ యొక్క వీడియోలో నేర్చుకుంటాం. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో తిరువరూర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికుడిగా చేస్తున్న వ్యక్తి దురై. ఈ దురై అనే వ్యక్తి నిధులు నిర్వర్తిస్తూ ఉండగా అతనికి ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్లో చూసినట్లయితే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి. ఎవరైనా అయితే వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. కాకపోతే ఈ దురై అనే వ్యక్తి వాటన్నిటిని తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు దర్యాప్తు చేయగా అవి చెన్నైకి సంబంధించిన రాధాకృష్ణన్ గారికి సంబంధించినవి, ఆ బంగారం, వెండి అని వారు గుర్తించారు. అప్పుడు దురైని పిలిపించి ఆ యొక్క చెన్నైకి సంబంధించిన రాధాకృష్ణన్ గారిని పిలిపించి దురై చేతుల మీదుగా ఆ యొక్క 160 గ్రాముల బంగారాన్ని, 1 కేజీ వెండిని ఇప్పించడం జరిగింది. అప్పుడు రాధాకృష్ణన్ గారి కుటుంబం చాలా భావోద్వేగం చెందారు. ఎందుకంటే రాధాకృష్ణన్ గారు కొంచెం కూడబెట్టి తమ కుమార్తెకి వివాహం చేయడం కోసం ఈ యొక్క బంగారు ఆభరణాలను, ఆ యొక్క వెండిని దాచుకోవడం జరిగింది. ఇలాంటి దురై వ్యక్తులు లాంటి వాళ్ళే కదా సమాజానికి కావాలి. ఇలాంటి మంచి వ్యక్తులు ఉన్నప్పుడు మన యొక్క సమాజం అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ.